ఎక్కువగా బలపడి ఏం బలపడ్డాడు? ఆత్మలో బలం పొందాడు. ఆత్మలో బలం పొందాడు. శిష్యులతో కొంతకాలం ఉండి యేసును గూర్చిన సత్యాన్ని తెలుసుకున్నాడు. తను అవగాహన పొందిన మేరకు, తనకు అర్థమైన మేరకు, తను తెలుసుకున్న మేరకు ఇతరులకు పరిచయం చేయటం మొదలుపెట్టాడు. మా చెల్లి, అన్నా, తపన, ఆరాటం, బలపడి. ఈరోజు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది అసలు ఇంకా కడగబడలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళే నరకం నుంచి విమోచింపబడలేదు. ఇంకొకళ్ళని ఏం నరకంలోంచి కాపాడతారులే, కానీ కొంతమంది అట్టున్నారులే. ఇంకా వాళ్ళే పాపాలు గడిగేసుకోవాలా, వాళ్ళే ఇంకా బాప్తీసం పొందలే. ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏం రక్షిస్తారులే, కానీ వాళ్ళకే దిక్కులేదు. కానీ మీలో కొంతమంది రక్షింపబడ్డోళ్ళు ఉన్నారు. జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధ పరచబడి ప్రభు సంఘముగా చేర్చబడ్డ వాళ్ళు మీలో అనేకులు ఉన్నారు. మీ విషయంలో దేవుడు ఎదురు చూస్తున్న రెండవ ఘట్టం ఇది. మనము బలపడాలి అని కోరుకుంటున్నాడు ఆయన. బలపడాలి అని ఆశించే ఈ సహవాసం ఏర్పాటు చేశాడు మనకి. పరిశుద్ధుల సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనలో ప్రభు సహవాసం, సంఘ సహవాసం, ఉపదేశం. ఇదంతా ఎందుకో తెలుసా? ఆచారం కోసం కాదు. ఆదివారం ప్రార్థనకు పోవాలిగా, సరేలే పోయి వస్తా అని వచ్చి కూర్చొని కాసేపు పోవటానికి కాదు. ఈరోజు సండే కదూ, నేను చర్చికి వెళ్ళాలి అని అఫీషియల్గా వచ్చి కాసేపు కూర్చొని అఫీషియల్గా లేచి వెళ్ళిపోవటానికి కాదు ఏర్పాటు చేసింది. ఈ సహవాసం, ఈ ఉపదేశం, సంఘ సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనా సహవాసం, ఇవన్నీ ఏర్పాటు చేసి అన్ని బోధింపజేస్తుంది. ఎందుకు తెలుసా? తన పిల్లలైన మీరు, నేను, మనం మరి ఎక్కువగా బలపడాలని ఆశిస్తున్నాడు ఆయన. అన్ని విషయాల్లో బలం పొందాలి. మన చేతులు బలం పొందాలి, మన కాళ్ళు బలం పొందాలి, మన హృదయం దిట్టపరచబడాలి, మన చెవులు బలపడాలి, మన నోరు బలపడాలి, మన దృష్టి బలపడాలి, మన ఆలోచన, మన మెదడు బలపడాలి. బలపడేది ఏంద్ర పిచ్చోడు? ఆల్రెడీ బలంగానే ఉన్నాం కదా అంటే ఈ భౌతిక శరీరాన్ని గురించి मैं नहीं बोलता है, मैं क्या बोलता है? ఈ భౌతిక శరీరం గురించి చెప్పట్లా నేను. అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉన్న నీలో ఉన్న వ్యక్తి బలపడాలి. హల్లెలూయా. కొంతమందికి తలకాయ బలంగా ఉంటుంది, చేతులు ఊచ చేతులు. ధాతృత్వం విషయంలో బలపడరు కొంతమంది. వాక్యం వింటారు, ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు, దేవుని గురించి గొప్పగా చెబుతుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ధాతృత్వం అనే దానిలో ఊచ చేతులు, ఊచ కాలు చేతులు ఉంటాయే, ఊచ చేతులు గలవారుగా ఉంటారు. ఊచ చేతులు బలపడాలి. ఊచ చెయ్యి అంటే చెయ్యి ఉండటానికైతే ఉంటుంది, కానీ పనికిరాదు. ఎందుకు? అది ఉన్నా ఒకటి, ఊడినా ఒకటి, ఏం లాభం దానివల్ల? కానీ ఉంటుంది, చెయ్యి ఉండటానికి ఉంటుంది, కానీ ఊస చెయ్యి పనికిరాదు. కొంతమందికి ఈ చేతులు కొరచ. దైవిక ప్రేమను చూపినట్లు దాతృత్వంతో ఇతరులకు త్యాగం చేసే విషయంలో బలపడరు. మెతుకుపోతే నా బతుకే పోయిందన్నట్టు బాధపడుతుంటారు. ఎంగిల్ చేత్తో కాకిందోలరు. పిల్లికి అంత బిచ్చం వదిలిపెట్టరు. కొన్ని జీవితాలు ఏందో. మళ్ళా క్రైస్తవులు చూస్తా కూడా దాటిపోతారు, కనికరం చూపరు.
అప్పుడు వీళ్ళు బలహీనలా బలవంతులా? పెద్దగా చెప్పండి. మీరు బలహీనంగా చెప్పకండి, బలంగా చెప్పండి. రైట్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపించాం మీకు. బలపడాలి, చేతులు బలపడాలి, దాతృత్వం, త్యాగం చేయటానికి, కనికరం చూపటానికి, హెల్ప్ చేయటానికి ఈ చేతులు బలపడాలి. దీనుల కోసం పరుగులెత్తటానికి పాదాలు బలపడాలి. నడతలు వీక్ కొంతమందికి. చూడటానికి మంచిగా కాటా వేస్తే 100 కిలోలు తేలుతారు, కానీ 4 రోజులకి, 3 రోజులకి, 2 రోజులకి, 2.5 రోజుకు పడతా ఉంటారు. పడేదను బలహీనుడనైతిని ప్రభువా, బలహీనురాలనైతిని ప్రభువా అనుకుంటా ఉంటాం. వీళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే కాలి బలం లేదు, అంటే నిలకడ లేదు, స్థిరముగా నిలిచే విధంగా బలపడల కాళ్ళు. మళ్ళీ కాళ్ళు అంటే ఈ కాళ్ళు అనుకునేరు. ఈ కాళ్ళు బాగానే ఉంటాయి, చెప్పాక కాటా ఇస్తే 100 కేజీలు దిగుతాడని. స్తోత్రం. ఈ కాళ్ళు బాగానే ఉంటాయి, కానీ అంతరంగ పురుషుని పాదాలు బలహీనం, అవి నిలకడగా లేవు. పాదాలు బలహీనమైన వాడు నడక నడుస్తాడు ఫ్రీగా, 2 అడుగులు వేసి పడుతుంటాడు. పాదాలు, మన నడతలు దేవుని ఆలోచనలను అనుసరించి నడవటానికి బలపడాలి. మళ్ళీ ఆదివారం చర్చిలోనే కనపడతాడు, దేవుని సన్నిధికి వస్తాడు, కూర్చుంటాడు, వాక్యం విన్నట్టుగానే ఉంటాడు. కానీ చిత్రం ఏందో, చెడుతనంలో, చెడు నడతల్లో బలపడుతూ ఉంటాడు, శరీరాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు. అరే, నా నడతలు తేడాగున్నాయే, నా నడతలు తప్పుడు నడతలు నడుస్తున్నానే, దేవుడు చెప్పిన మార్గంలో నడవటానికి నాకు అవిటితనం అయిపోయిందే, అయ్యో నేను సరి చేసుకోవాలి, నేను సరిగా నడవాలి, నా నడతలు క్రమముగా ఉండాలి అని తన అంతరంగ పురుషుని పాదాలు, నడతలు బలపరుచుకోవటానికి జాగ్రత్త పడరు కొంతమంది. పడాలి. మన నడతలు దేవుని ఆలోచనలను అనుసరించి నడుచుకునేటట్లు స్థిరపడాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు, నా మాటను విని గైకొనున్నట్లు నీ ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలో. నువ్వేమో నిలవవైతివి అని దేవుడు బాధపడుతున్నాడు. ఎవరున్నారో ఈ స్థిరం లేని జీవితంలో కొంచెం ఒక్కసారి మీ నడతలు పరిశీలించుకోండి. లోక సంబంధమైన విషయాలలో నువ్వు బలహీనంగా ఉన్న ఇబ్బంది లేదు, లోక సంబంధంగా, శరీర సంబంధంగా నీకు అవిటితనం ఉన్న ఇబ్బంది లేదు. ఆత్మీయ అవిటితనం మాత్రం మనకు పెద్ద దరిద్రం. మన కాళ్ళు బలపడాలి. హల్లెలూయా. ఆ కాళ్ళు దీనులకు, బీదలకు సువార్త ప్రకటించడానికి పరుగులెత్తాలి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి పరుగులెత్తాలి, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అవి పరుగులెత్తే పాదాలై ఉండాలి. పౌలు మరి ఎక్కువగా బలపడి, దృష్టి బలపడాలి. పరిస్థితుల్ని వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం విశ్వాసమును బట్టి చూచి మనకు అవి అనుకూలంగా మారతాయని. ఇప్పుడు ఉదాహరణకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇది 20 సార్లు చెప్పినా చెప్పొచ్చు మళ్ళా, ఎందుకంటే ఇక్కడ దావీదు మనకు మంచి ఉదాహరణగా ఉంటాడు. ఈ సందర్భానికి ప్రతిసారి అతడే కనపడతాడు. సౌలు శత్రువుని చూసిన దృష్టి వేరు, దావీదు దేవుణ్ణి బట్టి శత్రువుని చూసిన దృష్టి వేరు. మొట్టమొదటిసారి దావీదు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు దావీదు కళ్ళని గురించి స్పష్టంగా లేఖనం మాట్లాడిద్ది, అతడు చక్కని నేత్రములు గలవాడు అని. స్తోత్రం చెప్పండి. అంటే కన్నుల చక్కదనాన్ని గురించి దేవుడు చింతిస్తున్నాడా? కాస్త ఇసురుకుంటానే, చెమట తుడుచుకుంటానే వినండి అమ్మా, నేను కూడా అదే కండిషన్లో ఉన్నాను, ఏం ఫీల్ అవ్వకండి. సేమ్ ఫీలింగ్ ఏడ కూడా, డోంట్ వరీ. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో చాగాం.
అదే అక్కడే నువ్వు చెప్పిన కాడ తొందరగానే రయ్యా నీకు దండం పెడతా ఒక్కపోస్తుంది. నిజంగా తొందరగానే గానిస్తా, కానీ నేను చెప్పిన మాటలు తొందరగా మైండ్లోకి తీసుకోండి. చక్కని నేత్రములు గలవాడు. చూస్తారా వచనం? మొదటి సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు 2వ సమూయేలుకి ఏమవుతాడు? చదువుమా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. 16, 12 చెల్లి చదువుతుంది, వినండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మీరు ఏమన్నా ఆలోచించారా? దావీదు చక్కదనం దేవుడికి అంత గొప్పదా? అసలు దావీదుకి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? రైట్, నాకు దావీదు రూపమే అయి ఉండొచ్చు అక్కడ వర్ణన, కానీ కళ్ళ గురించి మాట్లాడాడు స్పెషల్గా. చక్కని ముక్కు గలవాడై, మంచి పెదవులు గలవాడై, మంచి బాహువులు గలవాడై, మంచి పాదములు గలవాడై అనొచ్చుగా. మంచి చెవులు గలవాడై, మంచి బుగ్గలు గలవాడై అనొచ్చుగా. అవన్నీ అంటానికి బైబిల్ ఎంత గ్రంథం అయిద్దిలే అనడలే అంటారా? కళ్ళ గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది. వర్ణాన్ని మాట్లాడాడు, ఎర్రని వాడని, రూపసి అన్నాడు, చక్కని నేత్రాలు అన్నాడు. దావీదు సర్వ శరీరం ఒక ఎత్తు, దావీదు కళ్ళు స్పెషల్. ఏమిటి ఆ కళ్ళ గొప్పతనం అంటే, ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే చాలు, హ్యాపీ. దృష్టి. పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూస్తాడు అతను, ఒక మానవ దృష్టితో చూడడు. ఒక్కసారి లైఫ్లో మనుషరీత్యా చూశాడు, ఇక మిగిలిన విషయాలన్నిటినీ దేవుడు పట్టించుకోవాలా. ప్రతికూలతైన అనుకూలతైన పరిస్థితుల్ని మనుష్య దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అభ్యాసం చేసిన వాడు ఆ చూపు కలిగినోడు. ఏ చూపు కలిగినోడు? దేవుని దృష్టి. ఆ పాయింట్నే దేవుడు ఎత్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. చిత్తానుసారమైన మనస్సు